హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టిషియన్. రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకరు కుట్లు వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి అడిగారు. రీసెంట్ వీడియోలో చేశాను, స్టిచ్ ఎందుకు వేస్తారని. గర్భసంచి ముఖద్వారం లూజ్ అయినప్పుడు, రిపీటెడ్ అబార్షన్స్ అయినప్పుడు, లేకపోతే గర్భసంచి ముఖద్వారం లెంత్ తగ్గినప్పుడు, అంటే 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ప్రొఫిలాక్టిక్గా 12 వీక్స్ తర్వాత, అంటే 4th మంత్ తర్వాత కుట్లు వేస్తారు. ఈ కుట్లు వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. కుట్లు వేసిన తర్వాత సాధారణంగానే కొంతమందికి విజనల్ డిశ్చార్జ్ అనేది వస్తుంది, అంటే లైట్ బ్లీడింగ్ అనేది అవుతుంటుంది. దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది లోపల వేసే కుట్లు ఆ టిష్యూ హీల్ అయ్యే క్రమంలో తగ్గిపోతుంది. అదే ఓవర్ బ్లీడింగ్ అయితే మాత్రం మీ డాక్టర్ని కలవాల్సి వస్తుంది. ఇంకోటి వాటరీ డిశ్చార్జ్, కొద్దిగా విజనల్ వైడ్ వాటర్ డిశ్చార్జ్ కూడా వస్తుంది. ప్లస్ క్రాంప్స్ లాగా లేకపోతే డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇది కామనే. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఏమైతే చేయకూడదో కూడా ఈరోజు చెప్తాను. ఈరోజు కుట్లు వేసిన తర్వాత ఎక్సర్సైజ్లు చేయడం కానీ, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేయడము, లేకపోతే రన్నింగ్ చేయడము, జాగింగ్ చేయడం, వాకింగ్ చేయడం అవాయిడ్ చేయాలి. ఇంకా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు అడిక్వేట్ హైడ్రేషన్ వస్తుంది. ఇంకా బాత్రూమ్కి కాన్స్టిపేషన్, ముక్కి కూర్చోకుండా ఉన్నట్టు చూడాలి. ముక్కి కూర్చోకుండా ఉన్నట్టే, అంటే కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసేటట్టు చూసుకోవాలి. కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలంటే ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ అంటే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు తినడం కానీ వల్ల, అరటిపండ్లు తినడం వల్ల కూడా బాత్రూమ్ అనేది ఫ్రీగా వస్తుంది. తద్వారా మనం స్ట్రెయిన్ చేయకుండా ఉండొచ్చు. ఇంకా సెక్షువల్ ఇంటర్కోర్స్, భార్య భర్తలు కలవకూడదు. ఎక్కువ లాంగ్ జర్నీస్ అంటే బస్ జర్నీస్ చేయడం మంచిది కాదు. ఇంకేమన్నా స్మోకింగ్ అలవాటు ఉన్నా కానీ, ఆల్కహాల్ అలవాటు ఉన్నా కానీ దాన్ని ఆపుకోవాలి. ఫర్ ఈజీ రికవరీ, అంటే తొందరగా రికవర్ అయ్యేదానికి ఏం చేయాలంటే అడిక్వేట్ రెస్ట్ తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. అవాయిడ్ కాన్స్టిపేషన్, బాత్రూమ్ ముక్కి కూర్చోకుండా చూడాలి. ఇంకా మానిటర్ బ్లీడింగ్, అంటే బ్లీడింగ్ ఎలా ఉందో చూసుకోవాలి. బ్లీడింగ్ ఇందాక చెప్పినట్టు లైట్గా మైల్డ్గా బ్లీడింగ్ వస్తే అది ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అయితే మాత్రం మీ డాక్టర్ని కన్సల్ట్ కావాలి. ఇంకా వచ్చే వెజనల్ డిశ్చార్జ్ అనేది ఏమన్నా ఫౌల్ స్మెల్లింగ్, అంటే నీసు వాసన వస్తుందా చెక్ చేసుకోవాలి. ఏమన్నా ఫౌల్ స్మెల్లింగ్ వస్తే మీ డాక్టర్ని కన్సల్ట్ కావాలి. ఇంకా ఏమన్నా ఫీవర్ వచ్చినా కానీ, అంటే జ్వరం వచ్చినా కానీ మీ డాక్టర్ని కలవండి. దాంతోపాటు రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ చేసుకుంటూ ఉండండి. ఇది ఇవాళ టాపిక్. ఏమైనా టాపిక్స్ గురించి కావాలన్నా నాకు కింద మెసేజ్ చేయండి. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.